ఓం శరవణ భవ నమః. శరవణుడు అంటే సుబ్రహ్మణ్యుడండి. ఈయన మణిద్వీపంలోని గణపతి లోకంలోని ఉష్ణకుండమైన శరవణ తటకము నుండి ఉద్భవించిన వాడు. ఈయనకి నారాయణునికి ఒక్క ఉష్ణం అనేదే వ్యత్యాసము. అయితే ఈయన ఈ లోకంలో శివశక్తి కుమారుడిగా ప్రాచుర్యం నొందినాడు. ఈయన జననం తారకాసుర అంతమునకై జరిగినది. అలాగే తారకాసురుడు ఎవడో కాదండి, త్రిపురాంతకుల బంధువు. తారకాసుర అంతము అనంతరము ఈయన వివాహ ప్రదాతగా, సంతాన ప్రదాతగా ప్రాచుర్యం నొంది పూజలు అందుకుంటున్న దైవము. ఈయన శ్రీవల్లీదేవితో కలిసి సంతాన ప్రదాతగా నిలిస్తే, దేవసేనమ్మతో కలిసి బిడ్డల బాలారిష్టాలు తొలగిస్తున్న దైవము. అయితే సుబ్రహ్మణ్య కుటుంబము ఇంకా ఏర్పడలేదండి. ఈ కుటుంబానికి ఒక మహాయుగ పర్వమే జరిగిందండి. కృతయుగంలో ఇద్దరు మహర్షుల వల్ల ఏర్పడాల్సిన ఈయన కుటుంబము త్రేతాయుగంలో పాపభీతి పెరగడం వల్ల అక్కడ ఆగిపోయి, మళ్ళీ కలియుగాంతంలో నాగమణుల ద్వారా నరరూపము దాల్చి నరనారాయణ బంధాన్ని ప్రోత్సహిస్తూ కాపాడుతూ ఉంటుందండి. ఈయన కుటుంబము ఏర్పడకపోవడానికి కొంత కారణం మన మానవ నైజమే అండి. మనము సుబ్రహ్మణ్య దోషాలను నివృత్తి చేసుకోకపోవడమే దీనికి గల కారణము. ఈయన సంతాన తీరు కృష్ణ పరమాత్మ తీరండి. ఉపేంద్ర భావముతో, అలాగే యోగేశ్వరేశ్వరుని భావంతో ఈయన సంతానము కలగగలదు.
సుబ్రహ్మణ్య పూజా విధానం ప్రాంతాల వారీగా మారుతూ ఉంటుందండి. మన ఆంధ్రలో నాగుల చవితిగా కొలిస్తే అది శ్రీవల్లి తత్వంలో ఉంటే, మన తెలియగానం అంటే తెలంగాణలో నాగ పంచమిగా కొలుస్తూ దేవసేనమ్మ తీరున కొలుస్తారు. శరవణభవుడి దగ్గర మయూర వాహనము ఉంటుంది. ఆయన నాగరూపంలో కొలువబడతాడు. ఈ రకంగా పరస్పర విరోధ జీవులైన మయూరము మరియు నాగులు ఒకటిగా కలిసి మైత్రి బృందంతో ఉంటారు. సుబ్రహ్మణ్య పూజా విధాన సారాంశము వ్యక్తిత్వ వికాసం. అలానే ఆంజనేయ పూజా విధాన సారాంశం వ్యక్తిత్వ వికాసం. ఇలా మంగళవార పూజా విధాన రహస్యం ధైర్యంతో సంఘర్షణ చేసి వ్యక్తిత్వ వికాసము, వ్యక్తిత్వ పరిరక్షణ చేసుకొనడమే లక్ష్యం.